ట్రంప్తో జరుగుతున్న మాటల యుద్ధంలో వెనక్కి తగ్గారు ఎలాన్ మస్క్. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను దేశం నుంచి బహిష్కరించే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు ట్రంప్. ఈ బెదిరింపులతో మస్క్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ట్రంప్ జర్నలిస్టులతో మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ పెట్టారు మస్క్. దీన్ని మరింత పెద్దది చేయాలని ఉత్సాహంగా ఉందని, కానీ ప్రస్తుతం ఏం చేయదలుచుకోలేదని పోస్ట్ పెట్టారు. ట్రంప్ కలల బిల్లు బిగ్ బ్యూటిఫుల్ ను మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల సెనెట్ లో ఆమోదం పొందింది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించే, దేశ అప్పుల్ని పెంచే బిల్లుకు అనుకూలంగా ఓటేసే ప్రతి సభ్యుడు తల వంచుకొని సిగ్గుపడాలన్నారు మస్క్. వచ్చే ఏడాది ప్రైమరీలో వారు అవకాశాన్ని కోల్పోతారన్నారు. ఇదే ఈ భూమిపై నేను చేపట్టే ఆఖరి పని అంటూ మస్క్ చేసిన పోస్టుకు 2.6 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత మస్క్ మరో పోస్ట్ పెట్టారు. బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే కొత్త పార్టీ పెడతానని అందులో తెలిపారు. ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందితే కొత్తగా అమెరికా పార్టీ అవతరిస్తుందన్నారు. దేశంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు ప్రత్యామ్నాయ పార్టీ అవసరమన్నారు. ప్రజల గొంతు వినిపించడానికి ఇది తప్పనిసరి అని మస్క్ కామెంట్ చేశారు. ఈ పోస్ట్కు 3.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. మరోవైపు ట్రంప్ కూడా మస్క్ వ్యాఖ్యలపై ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. బలవంతంగా విద్యుత్ వాహనాలను ప్రజలకు అమ్మడానికి తాను వ్యతిరేకమనే విషయం మస్క్ కు తెలుసన్నారు. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తికి దక్కనన్ని సబ్సిడీలు ఎలాన్ మస్క్ కు దక్కాయని చెప్పారు. ఈ సబ్సిడీలు లేకపోతే ఆయన దుకాణం మూసేసుకొని సొంత దేశం సౌత్ ఆఫ్రికాకు వెళ్లిపోవాల్సిందేనన్నారు ట్రంప్.